హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 9 అగ్ని పరీక్షకి. సో ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఓవర్ యాక్షన్‌గా అనిపించిందండి. ఎవరికి వాళ్ళు ఇరగదీశారు అనుకున్నారు గానీ, ఆళ్ళ ఇచ్చిన కంటెంట్ ఇంక్లూడింగ్ జడ్జెస్ తోటి అది చిరాకుగా అనిపించింది. ఎపిసోడ్ అందులో ఫ్రైడే రోజు ఇలాగంటే ఇంకా చిరాకుగా ఉంటుంది. సో సాటర్డే, సండే ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ అయితే గనక అందరికి 12 బాక్సెస్ ఇచ్చారు. నాగా నేను ఆల్రెడీ తను లీడర్ కింద చేశాడు కాబట్టి బాగా చేశారని చెప్పి గిఫ్ట్స్ ఇస్తామని చెప్పి 12 బాక్సెస్ పెట్టారు. ఇది అబ్సల్యూట్ వేస్ట్ ఆఫ్ టైం అండి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా జరిగింది ఈ ప్రక్రియ అయితే గనక. ఆ బాక్సెస్లో నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్ వస్తాయి, ఆ నెంబర్స్ ప్రకారం ఎవరు లీడర్ అన్నది తెలుస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. బట్ దాంట్లో ఫుల్ ఆఫ్ ఇదిగా ఉందన్నమాట. ఏంటి కన్ఫ్యూజన్ లేకపోతే టైం వేస్ట్ అలాగ అనిపించింది అనమాట ఆ ప్రక్రియ. ఇక్కడ ఓన్లీ ఏంటంటే ఎక్స్పోజింగ్ నాగా లాగా అనిపించింది. కొన్ని తను ఏదన్నా కొద్దిగా బయట పెడదాం అన్నట్టుగా తన యొక్క వాట్ ఎవర్ ప్లాన్ ఏంటి ఇది అని చెప్పి స్ట్రాటజీస్ ఏంటి అన్నట్టుగా అనిపించింది. సో ఆ నెంబర్స్లో ఏంటంటే అక్కడక్కడ ఏమో 3 లీడర్స్ పెట్టారు. ఆ 3 లీడర్స్ తిని బాక్స్ ఎవరికి తినికి నచ్చితే లీడర్ ఇచ్చుకోవచ్చు, ఎవరికి చెప్పడు అనమాట. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గేమ్ ఏంటంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి, ఇది ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పి. సో ఇక్కడ చూస్తే కనుక అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ బట్ 12th ప్లేయర్కి వచ్చేసరికి అది ఆబ్వియస్గా అంటే వాట్ ఎవర్ 12 ప్లేయర్స్ని తీశారు, మిగిలిన ముగ్గురిని అయితే ఆటలో అట్టుపండు అనేసి వాళ్ళు పక్కన కూర్చోబెట్టారండి. అది కూడా వరస్ట్గా అనిపించింది నాకు. ఎందుకు పక్కన ఇప్పుడు ఈ టీమ్స్ 12 కింద చేసిన వాళ్ళు ఇంకా ఎలాగైనా ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 15 వేసి 3-3-3 కూడా వాళ్ళు కూడా తీసుకుని ఉంటే సరిపోయేది. వాళ్ళని కావాలని పక్కన కూర్చోబెట్టినట్టు చేశారు. సో 12 బాక్సెస్ అందరికి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళల్లో షాకిబ్, ఇంకా మనీష్, ఇంకా పవన్ డీమన్ పవన్ ఉన్నారనమాట. సో ఆబ్వియస్గా మళ్ళీ షాకిబ్ అండ్ మనీష్కి అయితే ఈరోజు ఛాన్స్ అయితే దొరకలేదు గేమ్ ఆడడానికి. వాళ్ళు ఎలాగైనా ఆడతారా ఆడరా అన్నది కాదు కానీ బట్ లాస్ట్ 2 days 2 ఎపిసోడ్స్లో వాళ్ళకి దక్కనేది ఏదైనా అట్లీస్ట్ దే కెన్ పుట్ సమ్ ఎఫర్ట్ అన్నట్టుగా ఉంది కదా. సో అది కూడా రాలేదు. అట్ ద సేమ్ టైం డీమన్ పవన్ అసలు అంత ముందు ఎపిసోడ్స్లో ఎప్పుడూ కనిపించట్లేదు. ఈ రోజు కూడా తనని పక్కన కూర్చోబెట్టేసరికి తనతోటి కొద్దిగా తగ్గిందనే అనిపించాలి తన యొక్క స్క్రీన్ స్పేస్ ఈ రోజు కూడా. సో అలా అయితే వాళ్ళ ముగ్గురిని పక్కన కూర్చోబెట్టారు. ఇంకా 12 మందిలో 12th ప్లేయర్ ఎవరు వస్తారో వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేయర్ ఆర్ ఫస్ట్ పర్సన్ ఉన్నవాడినేమో బాక్స్ను ఉంచుకో, లేదంటే పక్క వాళ్ళకి ఇమ్మని చెప్పారు. సో తను ఉంచుకున్నాడు. ఈ మధ్యలోనే నాగా ఉన్నాడు, హూ యాక్చువల్లీ నో ఎవ్రీ బాక్స్లో ఏమేమి ఉందో అన్నది తనకు తెలుసు. కాబట్టి తను ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారో అది మనం గుర్తు పెట్టుకుంటే 12th ప్లేయర్ ఆ పర్టికులర్ బాక్స్ని తీసుకుని తను సేవ్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్గా అందులో లీడర్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే 3 లీడర్స్ ఉన్నారు, తిని ఎవరెవరికి ఇద్దాం అనుకున్నాడు వాళ్ళు ముగ్గురికి ఇచ్చి ఉంటాడు కాబట్టి. సో అదే విధంగా జరుగుతుంది అనమాట. సో తిను యాక్చువల్గా దివ్యకి అలాగే తనంతటికి తను నాగాకి పెట్టుకున్నాడు, ఇంకోటి ప్రసన్న కుమార్కి ఇచ్చారనమాట. బట్ అది మారి ఏమైందంటే దివ్యకి కాకుండా ప్రసన్న కుమార్ దగ్గర నుంచి ఎవరు తీసుకోలేదు కాబట్టి ప్రసన్న కుమార్ దగ్గరే ఉంది. తను ఎక్స్చేంజ్ చేయనన్నాడు, ఎవరు తన దగ్గర నుంచి తీసుకోలేదు. వేరేజ్ దివ్యకి ఇచ్చిందేమో డాలియా తీసుకున్నారు. డాలియా తీసుకున్నారు. దివ్య ఏమో శ్రియకి ఇచ్చి శ్రియా నుంచి డాలియా తీసుకున్నారు. అలాగే ఎక్స్చేంజ్ అయింది. వేరేస్ నాగా దగ్గర నుంచి ప్రియా తీసుకున్నారు అనమాట. సో ఆబ్వియస్గా ప్రియాకి ఛాన్స్ లాస్ట్లో వచ్చింది కాబట్టి తనకి తెలుసు నాగా దగ్గరే లీడర్ బోర్డు ఉంటుంది, అది మనం తీసుకోవచ్చు అని చెప్పి. సో అక్కడ తెలివిగా ఆడారు ప్రియా. లక్ కూడా తనది లాస్ట్లో ఉండడం వల్ల తనకి 12th ప్లేయర్ ఇచ్చాడు కాబట్టి ఇది ఇక్కడ కొద్దిగా తెలివిగా ఇది నేను 12th బాక్స్ నేను ఎంచుకుంటాను, నేను లాస్ట్లో ఉంటాను అని చెప్పి అనుకుంటే ఏదైనా తెలివి ఉండేదేమో. బట్ మనకైతే చూసిన దాని ప్రకారం ఆర్ వాట్ ఎవర్ జరిగిన దాని ప్రకారం ప్రియా ఈస్ లక్కీయెస్ట్ అయినే అనిపించింది అనమాట. సో మొత్తానికైతే డాలియా, ప్రసన్న అండ్ ప్రియా వీళ్ళు ముగ్గురు లీడర్స్ అయ్యారు. సో ఇప్పుడు లీడర్స్ అయిన తర్వాత వీళ్ళని ఎంచుకోమన్నప్పుడు ఆబ్వియస్గా ప్రసన్న అంటే ఇంక నాగేమో అందరినీ ఇంకా అనుకున్న వాళ్ళు హరీష్ ఒకళ్ళు, శ్రీజ ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ ఒకళ్ళు, వీళ్ళు ముగ్గురు ఏమో అనుకున్నారనమాట నాగా తనకి లీడర్ బోర్డు ఇచ్చి ఉంటాడేమోనని.
వాళ్ళు ఎక్స్చేంజ్ చేయను అన్నారు. బట్ సమ్‌హౌ ఏమైందంటే వాళ్ళు ముగ్గురికి ఇవ్వలేదు. సో, ఆబ్వియస్‌గా అక్కడ నాగా ఈవెన్ కల్కి గూడా అనుకున్నారు. కల్కికి గూడా ఇవ్వలేదు తను. దివ్యకిచ్చారు. సో, నేననేది వీళ్ళు అనుకున్న వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళకప్పుడు తెలిసుండొచ్చు నాగా ఏంటి ప్లాన్, ఏంటి స్ట్రాటజీ అని చెప్పి. సో, వాళ్ళ నలుగురైతే ఆబ్వియస్‌గా రాలేదు లీడర్. నెక్స్ట్ గేమ్‌కొచ్చేసరికి ఏంటంటే వీళ్ళని ఎంచుకోమన్నారు. ఒక్కొక్కళ్ళు టీమ్‌లో నుంచి 3 పీపుల్‌ని. సో, ప్రసన్న ఏమో నాగా తప్పించి మిగిలిన ముగ్గురిని ఎంచుకున్నాడనమాట. సో, అక్కడ శ్రీముఖి అయితే పనిచేశారు. సో, నాగాని ఎవరు ఎంచుకోలేదు. లాస్ట్‌కి ప్రియాకి ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రియా తను తీసుకుందనమాట. సో, దాంట్లో ఏమో పవన్ కళ్యాణ్, ప్రియా, నాగా, కల్కి వీళ్ళు నలుగురు ఒక టీమొచ్చారండి. అలాగే డాలియా, శ్రేయ, శ్రీజ అండ్ హరీష్ వీళ్ళకి ఒక టీం అయింది. ఎందుకంటే డాలియా ఎంచుకున్నారు వీళ్ళని. అనూష, ప్రసన్న, శ్వేత అండ్ దివ్య. ఇక్కడ ప్రసన్న ముగ్గురిని అమ్మాయిలనే తీసుకున్నాడు. నాగానైతే తీసుకోలేదు. మిగిలిన ఇద్దరు అంటే డాలియా గాని, ప్రియా గాని నాగాని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే నాగాని కాటేశాడు అన్నట్టుగా పాటేశారు కానీ, బట్ నా ప్రకారం ఏంటంటే డాలియా అండ్ ప్రియా వాళ్ళకి ఇద్దాం అనుకోలేదు. తను లీడర్ బోర్డు తను ఎక్స్చేంజ్ చేసుకున్న ప్రకారంలో వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరికి లక్కీ అయింది కాబట్టి వాళ్ళు ఓకే. బట్ వేరేస్ ప్రసన్నకి తిను ఖచ్చితంగా ఇచ్చాడు. నువ్వు లీడర్ అవ్వాలి అని చెప్పి ఆ బాక్స్ ఇచ్చాడు, తను ఉంచుకున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం తన టీంలోకి నాగానైతే తీసుకోలేదు. సో, ఆ విధంగా నాగాని ప్రసన్న డిచ్ చేశాడని నాకైతే అనిపించింది అనమాట. ఇంకా వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టారు కదండి. వాళ్ళ ముగ్గురిని ఏమో సంచాలకులుగా చేస్తామని చెప్పారు. పవన్ డీమన్ అండ్ మనీష్ అండ్ మర్యాద మనీష్ అండ్ షాకిబ్ని. అయితే షాకిబ్ ఇక్కడ కొద్దిగా ఫస్ట్ అయితే గనక నాగాతో కొద్దిగా క్లాష్ పెట్టుకున్నాడు. చెప్పాడు అనమాట, ఎందుకు మేము ఆడం కదా ఇదని చెప్పి పక్కన పెట్టారా ఇదని. కానీ ఇక్కడేమో నాకు నాగాదే కరెక్ట్ పాయింట్ ఏమో అనిపించింది. ఎందుకంటే నువ్వు ఆడావా ఆడలేదా అన్నది నీ ఇష్టం కాదు, నాకు మనసుకు నచ్చింది వాటెవర్. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను ఆడగలిగాను. మిమ్మల్ని ముగ్గురిని ఎందుకు పక్కన పెట్టాడా అన్నది క్లియర్గా అయితే నాగా చెప్పలేకపోయాడు. బట్ స్టిల్ తన ఇష్టం కాబట్టి, తనకు వచ్చిన ఛాన్స్ కాబట్టి ఆడాలనుకున్నవాడు ఆడాడు అనమాట. షాకిబ్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. షాకిబ్కి ఛాన్స్ రాలేదు కాబట్టి తను మాట్లాడడం జరిగింది కానీ, లేకపోతే కనుక తనేమంత బాగా ఆడేసి ఓడబలికిందంటూ ఏమీ లేవు లాస్ట్ ఎపిసోడ్స్లో. తన కన్ఫ్యూజన్ తోటే సగం పోతుంది. సో, ఇంకా ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే 3 రౌండ్స్ ఆఫ్ గేమ్ లా పెట్టారు. ఫస్ట్ ఏమో అంట్లు తవ్వడం, తర్వాత బట్టలు మడత పెట్టడం, తర్వాత ఏమో ఇల్లుని స్వీప్ చేసి మాపేసి క్లీన్ చేయడం అనమాట ఒక ఏరియాని. సో, ఇందులో ఏమో ఫస్ట్ ఏమో షాకిబ్ వీళ్ళకి ఏం చెప్పారంటే సంచాలకులకి, మీరు ఎవరికి హెల్ప్ చేయకూడదు, మీరే చూసుకోవాలి, మీరు ఓకే అని చెప్తేనే ఆ పర్టికులర్ రౌండ్ వాటెవర్ గిన్నెలు తోమే రౌండ్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. అక్కడ కూడా మీరు ఓకే చెప్తేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అని క్లియర్గా అయితే చెప్పారనమాట. అయితే ఫస్ట్ క్లియర్గా చూడండి, బాగా చూస్తేనే, బాగా వాళ్ళు పని చేస్తేనే నెక్స్ట్ రౌండ్కి పంపించండి అని జడ్జెస్ అయితే ఇక్కడ క్లియర్గానే చెప్పారు. తర్వాత ఏమో షాకిబ్ ఏమో ఒక టీంకి వచ్చిన దాంట్లో అనూష ఏమో ఫస్ట్ వచ్చి గిన్నెలు తవ్వడం మొదలుపెట్టారు. డీమన్ పవన్ దగ్గరికి ఏమో పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే వచ్చి గిన్నెలు తవ్వడం మొదలుపెట్టారు. మనీష్ టీం అప్పుడు డాలియా అండ్ శ్రేయ వచ్చేసి గిన్నెలు తవ్వడం మొదలుపెట్టారు అనమాట, మనీష్ సంచాలకుగా ఉన్న టీంకి. సో, వీళ్ళు ఇలా చేస్తున్నారు. అక్కడ కొద్దిగా లేట్గా ఏమో డాలియా అండ్ శ్రేయ అయితే చాలా లేట్గా చేశారండి గిన్నెలు తోమడము. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు సరిగ్గా తోమారా లేదా అన్నది మనీష్ చెప్పడంతో ఉంటుంది అనమాట. సో, వాళ్ళు ఒక టైం బాగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు చెప్పాడనమాట అప్పుడు ఓకే అని. తర్వాత ఈ పాటికే ఆ ముందర మిగిలిన ఇద్దరు టీమ్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో, ఫస్ట్ టీం నుంచి అనుష అది అయిపోయిన తర్వాత ప్రసన్న కుమార్ వచ్చి బట్టలు మడత పెట్టడం జరిగింది. వేరేస్ డీమన్ పవన్ దగ్గర పవన్ కళ్యాణ్ గిన్నెలు తోమడం చేసిన తర్వాత వాళ్ళ తర్వాత సెకండ్ రౌండ్లో ప్రియా అండ్ నాగా ఇద్దరు బట్టలు మడత పెట్టడం జరిగింది అనమాట. నాకైతే గిన్నెలు తోమడం దగ్గర ఒకళ్ళు ఉంటే సరిపోయేది, ఇద్దరు కాకుండా చూసుకోవాల్సిందని మనీష్ ఆ టీం వాటెవర్ బ్లూ టీమ్ ఆర్ రెడ్ టీమ్ అది చేయకుండా ఉండాల్సింది. దాంట్లో బట్టలు మడత పెట్టడానికి శ్రీజ వచ్చారు. మళ్ళీ ఇక్కడ శ్రీజ కూడా కొద్దిగా లేట్గానే బట్టలు అయితే మడత పెట్టారనమాట.
సో అక్కడ వాళ్ళకి లేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ రౌండ్కి వచ్చి గిన్నె మాప్ వేసే చోట ఫస్ట్ డీమన్ పవన్ టీమ్ ఆ పర్టికులర్ ఎల్లో టీము రెడ్ టీము కలికి వచ్చి తను ఫుల్గా మాప్ అయితే వేసి క్లీన్ అయితే చేసేసారు. కాకపోతే ఏంటంటే తను గంట కొట్టేటప్పటికి శ్వేతను ఇంకా దివ్య నెక్స్ట్ పక్క టీంలో నుంచి వచ్చి కొద్దిగా అటు ఇటుగా అయింది. వాళ్ళిద్దరు అటు ఇటు తుడుచుకుని కొద్దిగా క్లాష్ పెట్టుకుని మా ఇంట్లోకి చెత్త వేస్తారా అన్నట్టుగా మాట్లాడుకుని ఇది చేసుకుని వాళ్ళు ఏదో లాస్ట్కి సెటిల్ చేసుకుని వెళ్ళి వేశారు. ఈ లోపల వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత అప్పటికి హరీష్ ఛాన్స్ వచ్చింది. ఈ హరీష్ వచ్చి క్లీన్గా చేసేసారు. కానీ అక్కడ శ్రీజ ఏం చెప్పారంటే నువ్వు పక్క వాళ్ళ దాంట్లో ఆ పక్క దాంట్లో చెత్త వేసాయి అని వాళ్ళు అప్పటికే గంట కొట్టేశారు కాబట్టి వాళ్ళు ఇంకా చేసేది ఏం లేదు. సో చేసేదేం లేదా అనేది ఇది. బట్ ఇక్కడ గంట కొట్టిన తర్వాత వీళ్ళు ఏం చేసినా అది సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ సీజన్స్లో చూస్తే టవర్స్ పెట్టిన తర్వాత గంట కొట్టాలి, లేకపోతే ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేసిన తర్వాత గంట కొట్టాలి. గంట కొట్టిన తర్వాత ఆ టైంకి చూస్తారు కానీ దాని తర్వాత అది గాలికి పడిపోయినా ఏం చేసినా కూడా అది ఎవరు చూడరు. సో అంటే అది కన్సిడర్ చేయరు అప్పుడు. సో వీళ్ళు చెత్త వేస్తారు అని చెప్పి అనుకుని వాళ్ళేమో ఫీల్ అయిపోయి, అలాగే వీళ్ళేమో చెత్త వేద్దాం అన్న ప్లాన్ నిజంగానే చెత్త ప్లాన్ లాగా ఉంది. వాళ్ళేమో అక్కడికి చెత్త వేసేసి అది క్లీన్ చేస్తాడు. ఇది అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మన హరీష్ మాపు తోటి తడిగుడ్డ పెట్టిన తర్వాత అది ఆరడానికి టైం పడుతోందని చెప్పి తన టీ షర్ట్ తీసేసి తొడవడం మొదలుపెట్టాడు. బట్ ఇక్కడేమో అదే అంతా జరిగింది. శ్వేత అయితే కనుక ఇక్కడ మంచిగానే చెప్పారనమాట. ఫస్ట్ వై ఆర్ యూ పుట్టింగ్ ఇలాగ చెత్త ఎందుకు పక్క వాళ్ళ దాంట్లో వేశారు, అది తప్పు, అది అసలు ఎక్కడా ఉండదు, పక్కింట్లో ఏమని చెప్పి శ్వేత అయితే రైస్ చేశారు పాయింట్. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే షర్ట్ ఆల్రెడీ తంది ఎక్స్క్యూజ్ మీ చెమటతో ఉందనమాట. అటువంటి చెమటతో ఉన్నదాన్ని మళ్ళీ ఇల్లు ఎక్కడా కూడా మనం మాపు వెయ్యము, ఇంట్లో కూడా నేను మా ఇంట్లో వేస్తామని కూడా ఆయన ఏదో గొడవకి చెప్పాడు కానీ హరీష్. బట్ అది వ్యాలిడ్ అయితే కాదు. ఎక్కడా కూడా చెమట వాసన వస్తున్నది ఇంట్లో పెడితే అది స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్గా అది చెత్త ఐడియా అని నాకైతే అనిపించింది. ఏదో కంటెంట్ కోసం తీసేసి నేను తుడిచేసి అది మెరుస్తూ అదే తొందరగా ఆరిపోవడానికి ట్రై చేశాను అనుకోవడం చాలా తప్పు అనమాట. సో మాపే శుభ్రంగా పిండి నీట్గా చేస్తే తొందరగా ఆరుతుంది. బట్ ఇది అన్నది చెత్త ప్లాన్ లాగే నాకు అనిపించింది అనమాట హరీష్ది. సో మొత్తానికి అయితే అయిన తర్వాత ఇంకా శ్రీముఖి వచ్చి చూశారు. శ్రీముఖిను ఇక్కడ నవదీప్ ఇంకా జడ్జెస్ అందరూ కూడా కొద్దిగా ఓవర్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ అయితే శ్రీముఖి చూసి అన్ని ఇది ఇంత మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి పార్టికల్స్ అన్నిటి మీద, వాళ్ళు గిన్నెలు సరిగ్గా కడగలేదు, బట్ ఎలాగ అప్రూవ్ చేశారని చెప్పి వాళ్ళని ఇద్దరిని తిట్టారు, మనీష్ అండ్ పవన్ డీమన్ని. నిజంగానే చెత్తలాగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ షాకిబ్ ఏం చేశాడంటే ఒక రౌండ్లో తనే చీపుర్ని తీసుకుని వెళ్ళి ఇవ్వడం ఇలా చేశాడు అనమాట. సంచాలక్ ఎక్కడ హెల్ప్ చేయకూడదు, అది చేశాడని చెప్పి తను రైస్ చేశారు శ్రీముఖి ఆ పాయింట్. ఇక్కడ శ్రీముఖి పాయింట్ వ్యాలిడ్, ప్లస్ చెప్పిన మాటలు ఇవన్నీ ఓకే కానీ బట్ అంత అవసరం లేదనిపించింది. కానీ రెచ్చగొట్టడానికి ట్రై చేశారు అన్నట్టుగాను. కానీ దీని తర్వాత నవదీప్ వచ్చి ఇంకా వీళ్ళందరూ ఏం చెప్పారంటే వీళ్ళల్లో ఎవరు విన్నర్ లేరు, ఎవరు వాల్యుబుల్ పర్సన్ ఈరోజు లేరు, నేను 4 పీపుల్కి ఎల్లో కార్డ్ ఇస్తాను, ఎందుకంటే అందరూ చెత్తగా ఆడారు, ఎవరు యాక్షన్ లేవు. అభిజిత్ అయితే క్లియర్ పాయింట్స్ అయితే సేమ్ వాట్ ఎవర్ శ్వేత చెప్పిందో అది. మీరు పక్కింట్లో చెత్త వేయాలనుకున్న ఆలోచనే పెద్ద తప్పు పాయింట్. అట్ ద సేమ్ టైం సరిగ్గా అయితే పని చేయలేదు, సంచాలకుల తప్పు వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పు చేశారు అని చెప్పి సంచాలకులను వేసుకున్నారు. ఇదంతా జరిగిందనమాట. సో నవదీప్ అయితే 4 ఎల్లో కార్డ్స్ ఇస్తాను ఇది అని అన్నాడు కానీ బట్ లాస్ట్కి ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. అది కొద్దిగా ఓవర్ యాక్షన్గా అనిపించింది. అంటే వాకౌట్ చేస్తాడు, మీరు వచ్చేయండి, ఇవన్నీ ఎందుకు లైట్లు, ఇవన్నీ ఎందుకు, వీళ్ళతోటి వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టుగా చెప్పాడు అనమాట. బట్ నాకేమనిపించిందంటే నిజంగానే 4 కార్డ్స్ ఇస్తే వెళ్ళిపోయే వాళ్ళు, గొడవ ఉండేది కాదని. బట్ ఆబ్వియస్గా షాకిబ్ అండ్ మనీష్కి మళ్ళీ ఇవ్వాలి. వాళ్ళు మనీష్ని వదలాలని అనుకోవట్లేదు బిగ్ బాస్ వాళ్ళు, అందు గురించే తనకి ఎక్కువ మాట్లాడడం ఇదన్నీ చేస్తున్నారని నాకు అనిపించింది. సో దట్ తన నుంచి ఫైర్ వస్తుందని చెప్పి అది వీళ్ళకి ప్లస్ అవుతుంది కదా ఎపిసోడ్కి అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో అలాగైతే జరిగిందనమాట. రేపటి ప్రోమో కూడా బాగానే ఉంది. సో ఈరోజు ఎపిసోడ్ అయితే కనుక నిజంగానే చెత్త ఎపిసోడ్ది చెత్తలాగే అనిపించింది అనమాట. సో ఇదండి నా ఒపీనియన్.
మీకు కనుక నా ఒపీనియన్ నచ్చితే కనుక దయచేసి సపోర్ట్ చేయండి. చూసే 10 మంది ఆర్ వాట్ ఎవర్ 20 మెంబర్స్ ఆర్ అదన్నా ఓకేనండి, బట్ లైక్ అయితే చేయండి దయచేసి. సో దట్ మాకు కాస్త రీచ్ వస్తుంది. మీరు లైక్ చేస్తే ఇంకో 20 మెంబర్స్కి ఫార్వర్డ్ అవుతుంది, అలా అవుతుంటుంది. ఎక్కువ ఏమీ కోరుకోవట్లేదు. దయచేసి చిన్న హెల్ప్ అయితే చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.